ఆ తర్వాత అపిక్షేమేణాస్మిన్నాశ్రమోపవనే శష్పాణి చరంతం దేవగుప్తం ద్రక్ష్యామి. అది మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అసలు నా దగ్గరకు వస్తుందా, నన్ను చేరుతుందా, నేను మళ్ళీ దాన్ని చూడగలనా అని చెప్పేసి ఎంతో దుఃఖపడుతున్నాడు, విలపిస్తున్నాడు ఈ భరతుడు. ఎక్కడిదండి, భార్యాబిడ్డల్ని వదిలేసి వచ్చాడు, కుమారులకు రాజ్యాన్ని అప్పగించాడు, వాళ్ళ మీద మోహం కూడా తీసేసుకున్నాడు కదా. మరి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేటప్పుడు ఈ జింకపిల్ల కోసం ఆయన దుఃఖపడటం ప్రారంభించాడు. ఏమనుకుంటున్నాడు ఈయన, అపి నవృకనస్యాలో వృకో అత్యంతయోవా నైకచర ఏకచరో నా భక్షయతి. ఏ తోడేళ్ళు సింహాలు భక్షించి ఉంటాయి, ఎంత ప్రేమగా పెంచుకున్నాను. అట్టట్టా ఈ ఆశ్రమమున పుట్టిన తృణచయము మేసి, ఇక్కడ ఆశ్రమంలో ఉండేటటువంటి తృణచయం మేసి ఉండకుండా దీనికి ఎందుకు ఇటువంటి బుద్ధి కలిగింది, నన్ను విడిచిపెట్టి వెళ్ళింది అని చెప్పేసి దాని కాలిగిట్టలను చూసి, అది ఎక్కడెక్కడైతే ఆడుకుందో ఆ కాలిగిట్టలను చూసి అక్కడ పట్టుకొని కింద పడి ఏడవటం మొదలుపెట్టాడు భరతుడు. దాంతో అత్యంత దుఃఖపడటం ప్రారబ్ధ కర్మం అండి. ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మాలు. ప్రారబ్ధ కర్మాన్ని తప్పించుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. సాధ్యం ఎక్కడుంది అంటే భగవంతుని చరణారవిందాల్ని ఆశ్రయించటమే మనకు ఆ నివృత్తి మార్గం. అంతకు తప్పితే ప్రారబ్ధ కర్మ మన చేతుల్లో ఉండేది కాదు. వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చి పడింది మనకు తెలియదు, మర్చిపోయినాం. ఆ మర్చిపోయింది వచ్చి నెత్తి మీద కూర్చున్నది. ఆ కర్మం చేత బుద్ధి కర్మానుసారణ కర్మలు చేస్తాం, దానివల్ల దుఃఖాన్ని పొందుతాం. ఆ దుఃఖాన్ని తీర్చేటటువంటి పరమాత్మని మనం ఆశ్రయించుకోవాలి. ఆ విధంగా తప్పిపోయిన జింకను గూర్చి దాది నడిచినటువంటి మార్గాన్ని చూసి అత్యంత దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖపడుతూ ఉంటే లేడి రూపంలో ఆయన యోగాభ్యాసం అంతా పోయింది, తపశక్తి అంతా కూడా పోయింది, తపం చేసుకున్నటువంటి ఫలితం కూడా పోయింది. ఈ విధంగా అన్నీ మర్చిపోయినాడు. ఉన్నంతసేపు దాన్ని పెంచాడు, అది పోయిన తర్వాత దానికోసం దుఃఖించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా భరతుడల్లన అంత్యకాలము సంప్రాపింపగా ఇలాగ దిగులు పడిపోతున్నాడు. ఇక్కడ తపస్వాధ్యాయాలన్నీ మర్చిపోయినాడు ఆయన. మర్చిపోయి ఈ కృష్ణసారం కోసం, ఈ జింక కోసమే దిగులు పడి ఏడుస్తూ ఉన్నాడు, కుంగి కృషించిపోయినాడు. ఎక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం, ఎంత ప్రారబ్ధ కర్మం అండి, ఎంతటి మహాయోగి భరతుడు. భరతుడల్లన అంత్యకాలము వ్యసన్ ప్రాపింపగా అప్పుడా హరిణంబు కడు భక్తి పుత్రుగతి అత్యాసక్తి వీక్షింప. ఆ మరణకాలం వచ్చింది, చివరి చూపు అంటారు. ఆ చివరి చూపుగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా వెతుక్కుంటూ ఉన్నాడు, ఎక్కడి నుంచైనా వస్తే బాగుండు, ఎక్కడి నుంచైనా వచ్చి నన్ను చేరితే బాగుండు, నేను వెళ్ళిపోతున్నాను, నాకొక్కసారి కనిపిస్తే బాగుండు ఆ హరిణ కపోతం అని చెప్పేసి మరణకాలంలో కూడా హరిణంబు కడు భక్తి పుత్రుగతి అత్యాసక్తి వీక్షింప. ఆ హరిణంబు తన ఆత్మలో నిలిపి దేహంబంతటం బాసి, దేహాన్ని విడిచిపెట్టాడు. ఆ హరిణాన్ని గురించినటువంటి ఆలోచనతోటి ఆలోచిస్తూ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఆయన తన ప్రాణాల్ని వదిలాడు. తా హరిణీ గర్భమునంజనించి హరిణంబై యొప్పె పూర్వస్మృతిన్. మళ్ళీ ఆయన వచ్చి హరిణీ గర్భంలో జన్మించడం జరిగింది. హరిణంతో ఆయన అనుకున్నటువంటి ఆ మార్గంలో అనుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన మరణించిన తర్వాత మళ్ళీ లేడి గర్భంలో జన్మించడం జరిగింది. ఇది అంత్యకాలే మా మనుస్మరన్ అంటాడు స్వామి. అంత్యకాలంలో నీవు ఏదైతే అనుకుంటావో దానికి చేరతావు. కాబట్టి అంత్యకాలంలో అనాలంటే మనకు అలవాటు కావాలి, అప్పటికప్పుడు వచ్చేటటువంటి విషయం కాదది. అంత్యకాలం వచ్చిన తర్వాత అందరూ వచ్చి నారాయణ నారాయణ అనమంటారు. నారాయణ ఆయన ఏమంటాడు, డాక్టర్ గారి బిల్లు ఎంత అయింది, ఏమన్నా తగ్గిస్తాడేమో అడగండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ ఆ అంత్యకాలం వచ్చింది కదా, భగవత్ చింతన చేసుకుందాము అనేటటువంటి స్పృహ ఉన్నంతసేపు కూడా భగవత్ చింతన ఎవరు చేయరండి. నాకు తగ్గుతుందా తగ్గదా, నన్ను ఇంటికి తీసుకెళ్లరా, ఎప్పుడు తీసుకెళ్ళమన్నారు డాక్టర్ గారు అని అడుగుతారు. అంత్యకాలంలో భగవన్నామ స్మరణ చేయాలంటే మొదటి నుంచి కూడా అదొక అలవాటు ప్రధానంగా ఉండాలి. ఆ అలవాటు కనుక ఉంటే, నిత్యము స్మరణ చేసుకుంటూ ఉంటే మనకు అంత్యకాలంలో కూడా అదే ఊహ వస్తుంది. ఆ విధంగా ఇక్కడ జింకపై కలిగినటువంటి వ్యామోహం చేత ఈ భరతుడు వచ్చి ఒక జింక కడుపున పడటం తటస్థించింది.